హాయ్ అండి అందరికీ. భర్త సంపాదిస్తున్నాడని భార్యకు గౌరవం అవసరం లేదా? ఇంట్లోనే ఉంటుందని ఆమెకు కలలు ఉండకూడదా? ఒక సాధారణ గృహిణి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమే ఈ కథ. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీత ఒక సాధారణ గృహిణి. తెల్లవారగానే లేచి ఇంటి పనులు, పిల్లల చదువులు, అత్తమామల అవసరాలు, భర్త కోసం భోజనం, ఇలా రోజంతా తిరుగుతూనే ఉండేది. ఆమె భర్త రాఘవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. డబ్బు బాగా సంపాదించేవాడు. కానీ అతనికి ఒక లోపం ఉండేది. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీకేమీ తెలుసు అని తరచూ సీతను చిన్న చూపు చూసేవాడు. మొదట్లో సీత నవ్వి ఊరుకునేది. కానీ రోజులు గడిసే కొద్దీ ఆ మాటలు గుండెల్లో గాయాలుగా మారాయి. ఒకరోజు సీత తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళాలని అడిగింది. ఎందుకు? అవసరమా? ఇంట్లోనే ఉండు అన్నాడు రాఘవ్. చాలా రోజులైంది, కాసేపు మాట్లాడి వస్తాను అంది సీత. నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను చెప్పిందే జరగాలి ఇంట్లో అని చెప్పాడు రాఘవ్. ఆ మాట విన్న సీత ఏమీ మాట్లాడలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి చాలా ఏడ్చింది. తనకు కోపం రాలేదు, బాధ వేసింది. తనకు మనసుందని, తనకు కోరికలుంటాయని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు పిల్లల స్కూల్ ఫీజు కోసం బ్యాంకుకు వెళ్ళాల్సి వచ్చింది సీత. అక్కడ ఒక మహిళ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఎంతో గౌరవంగా అందరితో మాట్లాడడం చూసింది. సీత మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా బాగా చదువుకున్నదాన్నే కదా, ఎందుకు ఖాళీగా ఉండడం? పెళ్ళి తర్వాత ఆగిపోయాను అంతే కదా అనుకుని ఆ రోజు నుంచి ఖాళీ సమయంలో మళ్ళీ చదవడం ప్రారంభించింది. ఆన్లైన్లో ఉచిత కోర్సులు చూసేది, ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టింది, కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంది. రాఘవ్ మాత్రం ఎగతాళి చేసేవాడు. ఈ వయసులో చదివి కలెక్టర్ అవుతావా నువ్వు అని. సీత మౌనంగా నవ్వేది. ఎందుకంటే కొన్నిసార్లు సమాధానం మాటల్లో కాదు, విజయంలో ఉంటుంది. 6 నెలల తర్వాత ఒక చిన్న స్కూల్లో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. జీతం పెద్దది కాదు, కానీ సీతకు అది ఆత్మగౌరవం. మొదటి జీతం చేతికి వచ్చిన రోజు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ డబ్బు విలువ కాదు, తనపై తనకున్న నమ్మకం విలువ. ఇంట్లో మాత్రం పరిస్థితులు మారలేదు. నీ జీతం ఎంత? నేను ఒకరోజు సంపాదించేది అంతకంటే ఎక్కువ అని రాఘవ్ మళ్ళీ చిన్న చూపు చూశాడు. ఆ రోజు సీత మొదటిసారి ధైర్యంగా మాట్లాడింది. మీరు సంపాదిస్తున్న డబ్బుకు గౌరవం ఉంది, కానీ నేను చేస్తున్న కష్టానికి కూడా గౌరవం ఉండాలి. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ మౌనంగా ఉండే సీత ఇలా మాట్లాడటం అతను ఊహించలేదు. కొన్ని నెలల తర్వాత రాఘవ్ పనిచేసే కంపెనీ నష్టాల్లో పడింది. ఉద్యోగం పోయింది. ఇంట్లో ఆదాయం ఆగిపోయింది. రాఘవ్ తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు సీత అతన్ని నిందించలేదు. మీరు పడిపోతే నేను నిలబెడతాను, భార్య అంటే అదే అంది. తన జీతంతో ఇంటిని నడిపించింది. అవసరమైతే అదనపు పని కూడా చేసేది. ఒకరోజు రాత్రి రాఘవ్ సీత దగ్గరకు వచ్చాడు. నన్ను క్షమించు సీత అన్నాడు. సీత ఆశ్చర్యపోయింది. ఎందుకు అని అడిగింది. నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి నీ విలువ తక్కువ అనుకున్నాను, కానీ ఈ కుటుంబానికి అసలు బలం నువ్వేనని ఇప్పుడు అర్థమైంది అన్నాడు. సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఎందుకంటే ఆమె గెలిచింది భర్తపై కాదు, తన భయాలపై, తన బలహీనతపై. ఒక ఆడదానికి డబ్బు మాత్రమే బలం కాదు. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, స్వయం నమ్మకం ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలదు. మౌనంగా భరించడం గొప్పతనం కాదు, గౌరవంగా నిలబడటం గొప్పతనం. జీవితంలో ఎవరూ మన విలువలను గుర్తించకపోయినా ముందుగా మనం మన విలువలను గుర్తించాలి. ఆత్మాభిమానాన్ని కోల్పోని స్త్రీని ఏ కష్టం ఓడించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఎలాంటి ముగ్గులు కావాలో, పెద్దవి కావాలా, చిన్నవి కావాలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.